ఆదుల్ పెదవులు కదపగ వెర్రతురు పొగడగ నిన్ను పొగడగ మేమెంత వారము దేవా. బ్రహ్మ శ్రీ మహావిష్ణువే నిన్ను పొగడడానికి వాక్కులు సరిపోవని భయపడతారు. ఇక మేమెంతటి వారం నిన్ను పొగడడానికి. పరమేశ్వరుడు అక్కడ నిలబడి ఉన్నాడు, విన్నాడు స్తోత్రం అంతా. ఏం కావాలరా మీకు? అది చెప్పలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు చెప్పారు. బాహుశక్తిన్ సురాసురుల్జని అప్పాలబిల్లి మధింప భువనంబు కోలాహలంబై హాలాహలంబు జనించే ఏరి కలంఘ్యమై శివ కోలాహలంబున ఆ అగ్నిని ఆరగించవే దయ దొంగిలింపగనీశ్వరా అని అడిగారు. ఈశ్వర, మాకిచ్చినటువంటి పదవులు సరిపోవని, మా భుజాలకి బలం ఉందని మేం వెళ్ళి పాలసముద్రాన్ని మధించాం. బహుశక్తిన్ సురాసురుల్జనియ పాలవెల్లి మధింప భువనంబు కోలాహలంబు చేసి హాలాహలంబు జనించే. భువనాల్ని కోలాహలం చేస్తూ హాలాహలం పుట్టింది. ఏరి కలంఖ్యమై దాన్ని ఆపడం ఎవరికీ శక్యం కావట్లేదు. శంకర, చిచ్చు లాగమంగుని ఆ చిచ్చు, ఆ అగ్నిహోత్రాన్ని నువ్వు పుచ్చేసుకొని లోకముల్ రక్షింపవే దయ దొంగిలింపగనీశ్వర, దయతో ఈ లోకాల్ని కాపాడవయ్యా శంకర అని అడిగారు. ఆయన తప్పకుండా అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు పార్వతీదేవికి చెప్పడం? ఏ శంకరుడు స్వతంత్రించి వెళ్ళి హాలాహల భక్షణం చేశాడు అనుకోండి, అమ్మవారు తప్పట్టుకుంటుందా? లేకపోతే ఆయనకి చెప్పకుండా వెళ్ళాడు అనుకోండి, చెప్పకుండా వెడితే చూసావా నాకు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళాడు అని చెప్పి ఇంకా రాత్రి పలహారం పెట్టదా? ఎందుకు మరి ఆయన ఆవిడికి చెప్పి ఆవిడికి నచ్చ చెప్పి వెళ్ళడం ఎందుకు అసలు? అది చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్య వైభవం. ఆయన ఏది చెప్పినా ఆవిడికి చెప్తాడు, లోకానికి చెప్పే ముందు ఆవిడికి చెప్తాడు, ఇల్లాలికి చెప్తాడు. ఆవిడికి చెప్పకుండా ఏమీ చేయడు. ఎందుకు చెయ్యడో తెలుసా? ఆవిడ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే భర్తని వశం చేసుకుంది అని అర్థం. బాహ్యంలో దానికి వాక్యార్థం. వాచ్యార్థం అదైతే ఆయన ఆవిడికి చెప్పకుండా ఏదైనా చేస్తే ఆవిడ ఇలా వేలు చూపిస్తుందండి, మూతి ముడుచుకుంటుందండి అని అర్థం చెప్పకూడదు. ఎందుచేత స్వాధీన వల్లభ అయిందంటే నీడ అనుగమించినట్టు నిరంతరము ఆయన వెంట ఉంటుంది. ఆయన వెంట ఉన్న కారణం చేత పరమశివుడు ఏం చేశాడు చెప్పవలసి వస్తే పరమశివుణ్ణి చూసి చెప్పరు, అమ్మవారిని చూసి చెప్తారు. శివుడు భోజనం చేశాడా అని అడిగారు అనుకోండి, అమ్మవారు తాంబూలం వేసుకుందా చూసి చెప్తారు. అమ్మవారు తాంబూలం వేసేసుకుందా అనుకోండి, అయ్యవారి భోజనం అయిపోయింది. ఎందుకని? అయ్యవారు భోజనం చేస్తే కానీ ఆవిడ భోజనం చేయదు. ఆవిడ భోజనం అయిపోయింది కాబట్టి తాంబూలం వేసేసుకుంది. అంటే ఆవిడ తాంబూలం వేసుకుందంటే ఆయన భోజనం అయిపోయింది. మరి ఆయన భోజనం అయిందని మనం ఎందుకు చూడకూడదు? ఆయన భోజనం చేస్తుంటే చూడడానికి, ఆయన శేషం తినడానికి మనకు అధికారం లేదు. ఒక్క చండీశ్వరుడికి ఇచ్చాడు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు ఆ రహస్యం. ఆవిడని బట్టి అన్నీ తెలుస్తాయి. ఆవిడ శంకరుణ్ణి విడిచిపెట్టకుండా అనుగమిస్తుంది. అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి తెలియకుండానే అంత ప్రేమైకమూర్తి అయినటువంటి భార్యకి చెప్పకుండా చేయడు. ఎందుకని? ఆమె దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, 10 ఏమిటండి 20 ఇవ్వండి అంటుంది తప్ప ఆవిడ ఆయన కాళ్ళల్లో కర్ర పెట్టే స్వభావం ఉన్నటువంటిది కాదు. సరికదా ఎంత అనుగమించిందంటే ఆయన్ని. ఇదే రామాయణంలో చెప్తారు, సీతమ్మ రాముని యొక్క గుండెలలోకి ఎందుకు చేరింది అన్నదానికి. ఇంతకు పూర్వం ఆయన స్నానానికి వెడితే ఆయన తువ్వాలైన పట్టుకెళ్ళేవాడు. ఆయన పంచె కట్టుకుంటే ఆయన పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకునేవాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడంటే ఆయన ఉత్తరీయం కనపడలేదు, వెంటనే నా ఉత్తరీయం ఏది అని వెతుక్కోడు, భార్య పేరు పెట్టి పిలుస్తాడు, ఏమోయ్ అంటాడంతే. ఉత్తరీయం ఆ పక్కనే చిలక్కుయికి తగిలించుంటారు చూడండి అంటుంది. ఎందుకని? అనుగమించింది, అది ఆయన అలవాటు. పంచా ఉత్తరీయం తీసి స్నానం చేసి వచ్చాక కట్టుకుందామని అక్కడ పెట్టి ఉత్తరీయం తీసి చిలక్కొయ్యకి పెట్టి పంచె కట్టుకుంటూ ఉంటాడు. తర్వాత పంచే ఉత్తరీయం ఏదని వెతుకుతూ ఉంటాడు. చిలక్కొయ్యకి పెట్టుంటారు చూడండి అంది. చూశాడు,
తీసి మెడలో వేసుకుని ప్రసంగానికి బయలుదేరాడు. ఇప్పుడు యావోయ్ అన్నాడు అంతే. ఉత్తరీయం చిలక్కొయ్యకు ఉంటుంది చూడండి అంది. ఎలా చెప్పింది అంటే ఆయన ఎక్కడ పెడతాడో, ఒత్తిడిలో ఏం మర్చిపోతాడో, ఎప్పుడు అలా పిలుస్తాడో, దేనికి పిలుస్తాడో ఆవిడికి తెలుసు. యావోయ్ అంటే చాలా ఆవిడ చెప్పేస్తుంది. యావోయ్ అన్నాడు అనుకోండి, అయిపోతోంది వంట, 5 నిమిషాలు, మీరు సిద్ధమైపోవచ్చు, పంచకట్టేసుకోండి, వడ్డించేస్తున్నాను అంటుంది. అడిగాడా భోజనం పెట్టమని? అక్కర్లేదు. ఆయన మనసిరిగి ప్రవర్తిస్తూ ఉంటుంది. దాని చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆవిడికి చెప్పకుండా చేసేటటువంటి లక్షణం పోయింది. ఆయన మనసుని గెలుచుకుంది ఆవిడ అనువర్తించి. అది ఆవిడ పాతివ్రత్యానికి గుర్తు. అది అమ్మవారి గురించి చెప్పకుండా చెప్పడం. అది పోతన గారి వైభవం. ఎందుకంటే పోతన గారి కులదైవం దుర్గమ్మ. అమ్మ అన్న మాట వచ్చిందనుకోండి పోతన గారి వాంగ్మయంలో, తిరిగిపోతుందంతే. అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ అంటారు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మీలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ. అమ్మ అని వచ్చిందో తిరిగిపోతుంది పద్యంలో. అంతటి పరమభక్తి. అందుకే ఆమె యొక్క పాతివ్రత్య వైభవాన్ని ప్రకటనం చేస్తున్నారు. చెప్పారా? చెప్పరు. చెప్పకుండా చెప్తారు. అది మౌనంగా అమ్మవారి స్తోత్రం. అందుకు వెళ్ళాడు శంకరుడు. అందుకే మీరు చూడండి, లోకానుగ్రహం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆవిడ దగ్గర నుంచి. ఆవిడ అడుగుతుంది ప్రశ్న, కేనోపాయే నలఘున అంటుంది. ఏమిటయా చిన్న ఉపాయం ఏమిటి విష్ణు సహస్రం చదవడానికి అంటే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అంటాడు. మనోరమే మనస్సును రమింపచేసేవో పార్వతి. శ్రీరామ రామ రామే తి రామ 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 అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పినట్టే. ఎలా అంటే రా అంటే 2, మా అంటే 5 సంస్కృతంలో అంకెల్లోకి మారిస్తే. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 25 100 100 200 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరాననే అంటే ఓ అందమైన ముఖమున్నదానా. ఆవిడ ప్రశ్న వేస్తుంది, ఆయన నోటి వెంట లోకానికి అందుతుంది. కాబట్టి స్వాధీన వల్లభ అంతటి మహాపతివ్రత అయిన అమ్మవారికి చెప్పకుండా ఎలా చేస్తాడాయన? అందుకు లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఏమోయ్ హాలాహలం పుట్టిందిట, లోకాలన్నీ కాలిపోతున్నాయి, ఆ హాలాహలం నేను పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. లోకాలని రక్షించడానికి తన భార్యకి నచ్చ చెప్పుకుంటున్నాడు. అది ఆయన ఔదార్యం. నచ్చ చెప్పడం ఇదే ఉంటుందండి ఎప్పుడూ సృష్టిలో. లోకంలో ఇదే కింది వరకు వ్యాపించి ఉంటుంది. మీరు చూడండి, రిటైర్ అయిపోతాడు ఆ ఇంటి యజమాని, ఏదో 10 లక్షలో 20 లక్షలో వస్తుంది. కొడుకు, నాన్నగారు ప్రతీ నెల అద్దె 20,000 కడితే జీతంలో 3 వంతులు విడిపోతోందండి, పిల్లల్ని చదివించుకోవాలి. నాన్నగారు ఎలాగో పదవీ విరమణ చేసేశారు కాబట్టి మీకు కావలసినటువంటి డబ్బు నేను పంపిస్తూ ఉంటాను, లేదా మీరు నా దగ్గరికి వచ్చేయండి, ఆ డబ్బు ఇస్తే ఓ ఇల్లు కొనుక్కుందామండి అంటాడు. పెద్ద ఆయన తిన్నగా వెళ్ళి భార్యకి చెప్పడు. వాడు పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూసావే, మనవలు ఎలా వృద్ధిలోకి వస్తారే, మనం ఎంతకాలం ఉంటాం ఇంకా. ఇంత నేపథ్యం చెప్తే ఆవిడికి అర్థమవుతుంది. ఇల్లు కొడుక్కోవడానికి డబ్బు అడిగాడా ఏమిటి అంటుంది. అలా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ కూడా. ఆయన అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ఓ పార్వతి చూశావా, నీళ్లలోంచి నిప్పు పుట్టిందిట. ఎంత చమత్కారంగా మాట్లాడాడో చూడండి. నీళ్లలోంచి నిప్పెందుకు పుట్టింది? వీళ్ళు వెళ్ళి చేసిన పని వల్ల పుట్టింది. అది చెప్పడం, పిల్లల్ని కాపాడాలి. అందుకని వింటే జలజనిత విషపు వేడిమి. ఆ హలాహలం ఎంత వేడో చూసావా. లోకాలన్నీ కాలిపోతున్నాయిట. మనం తల్లిదండ్రులం, బిడ్డలంతా బాధపడుతుంటే చూస్తూ కూర్చుంటే మనమెందుకు? కాబట్టి వాళ్ళకి ఉపకారం చెయ్యొద్దు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును లోక పంచకమునకున్. పరహితమే పరమధర్మము పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి. అద్భుతమైన పద్యం పోతన గారి వాంగ్మయంలో. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్.
ఎప్పుడూ పరులకు ఉపకారం చేసే లక్షణం ఉన్నవాడు ఎవరుంటాడో వాడు పంచభూతములకు హితుడైనటువంటి వాడవుతాడు. అందుకే అటువంటి వాడు ఊరికొక్కడున్నాడనుకోండి, ఊరికి ఉపద్రవాలు రావు. ఎందుకనంటే పంచభూతములు వాడిని ఉన్నాడు కాబట్టి వాడిని గౌరవించి కాపాడుకుంటాయి. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. అటువంటి పరమభాగవతోత్తముడొక్కడుండి 10 మందికి ఉపకారం చేసే బుద్ధితో బ్రతుకుతున్నవాడు ఒకడున్నాడు అనుకోండి, భూమి ఎప్పుడూ కూడా అపకారం చేయదు. ఎందుకంటే భూకంపం రావాలి, వచ్చిందనుకోండి ఆయన ఇల్లు కూడా పడిపోతుంది. ఆయనొక్కడిని కాపాడుకోవడం కోసం భూమి కంపించదు. ఈ దేశంలో ఇప్పటికీ ఉపద్రవాలు రాకుండా, ఇప్పటికీ పెను విపత్తులు ఏర్పడకుండా ఉంది అంటే అది ఎక్కడో ఇప్పటికీ సనాతన ధర్మాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి మహాపురుషులు ఉన్నారు. అటువంటి మహాపురుషుల యొక్క ఉనికి వల్ల మనం కూడా బతికేస్తున్నాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల భూకంపాలు రావు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నీళ్లు లేకుండా ఉండవు, వాళ్ళు ఉన్నారు కాబట్టి గాలి ఇంకా వీస్తోంది, వాళ్ళు ఉన్నారు కాబట్టి అగ్నిహోత్రం రగిలిపోవట్లేదు ఎక్కడాను. ఎవడు పరహితము చేస్తాడో వాడికి పంచభూతములు కూడా హితమై ఉంటాయి, స్నేహితులై ఉంటాయి. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము. అసలు పరమధర్మం ఏమిటి అంటే పరులకు ఉపకారం చేయడమే. పరహితమే పరమధర్మము. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. మంచి పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలాంటి ముఖం ఉన్నదానా అంటే నేను చెప్పిన మాటలు విని హాలాహల భక్షణానికి వెడుతున్నానని ముడుచుకోకూడదు సుమా అని చిన్న హెచ్చరిక. పర్వేందుముఖి అని పుట్టింటి వైపు నుంచి నడుక్కొచ్చాడు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్. హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. నారాయణ స్థితికారకుడు, ఎప్పుడూ లోకములను రక్షిస్తుంటారు శ్రీ మహావిష్ణువు. ఆయన కర్తవ్యం ఏమిటి అంటే ధర్మాన్ని కాపాడడం, రాక్షసమాన్ని కాపాడడం, రాక్షసమాన్ని కాపాడడం, రాక్షసమాన్ని కాపాడడం, రాక్షసమాన్ని కాపాడడం, రాక్షస సంహారం చేయడం, లోకాల్ని కాపాడుతూ ఉండడం. ఎప్పుడూ భక్తుల్ని రక్షణ చెయ్యడమే విష్ణువు యొక్క కర్తవ్యం. అటువంటి మీ అన్నగారు లోకములకు ఉపద్రవం వచ్చిందని బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను హాలాహల భక్షణం చేస్తే ఆయన సంతోషిస్తాడు. మీ అన్నయ్య సంతోషిస్తే నువ్వెంత సంతోషిస్తావు? కాబట్టి హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయ ఆనందించున్. విష్ణువు యొక్క సంతోషం లోకాల సంతోషం. కాబట్టి హరినాక్షి జగంబులెల్లయ ఆనందించున్. హరియును జగములు మెచ్చగ గరళము వారించుటొప్పు కమలదలాక్షి. కాబట్టి ఆ శ్రీహరి లోకములు మెచ్చుకునేటట్టుగా నేను ఆ హాలాహలం భక్షించద్దు, అందుకని హాలాహలం భక్షిస్తాను. హాలాహలం భక్షిస్తే నాకేమైనా అవుతుందని బెంగపెట్టుకుంటున్నావా? శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచబ్జముఖి. వికసించినటువంటి పద్మంలాంటి ముఖమున్న ఓ పార్వతి, శిక్షింతు హాలాహలమును, హాలాహలాన్ని శిక్షిస్తాను. రక్షింతు ప్రాణికోట్లను, ప్రాణికోట్లనన్నింటినీ కూడా రక్షిస్తాను. భక్షింతు హాలాహలమును, హాలాహలం తినేస్తాను. కాబట్టి నాకేమైనా అవుతుందని బెంగపెట్టుకుంటున్నావా? ఏమక్కర్లేదు. వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. అలా వచ్చి ఒక్కసారి వీధిలోకి అలా చూడు, చక్కగా సంతోషంగా ఇలా చెక్కిటి చేయిపెట్టుకు అలా చూస్తూ నిలబడు. ఎలా తాగేస్తానో, ఎంత హేళగా తాగుతానో అంటే ఆవిడంది, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. ఇక్కడ వరకే విన్నాడు పరీక్షిత్. నాకు భాగవతం ఎప్పుడు చదువుతున్నా అక్కడ దాకా వచ్చేటప్పటికి ఎన్ని మాటలు ఉపన్యాసాలు చెప్పినా మళ్ళీ ఇంకోసారి చదువుకుని మురిసిపోతూ ఉంటాను. పరీక్షిత్ ఆగి అన్నాడు శుకబ్రహ్మని, అలా మధ్యలో ఆపడం అంటే ఎంత సావధానంగా వింటున్నాడో చూడండి. ఆపి అన్నాడు, అందుకు 7 రోజులు మరిచిపోయాడు, మృత్యు వస్తోందని. అందుకన్నాడు శుకబ్రహ్మ, అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమము యవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అన్నాడు. మృత్యువుని మర్చిపోయాడు భగవత్కథాశ్రవణంలో. ఏమన్నారు? పార్వతీదేవి పరమశివుణ్ణి హాలాహలం పుచ్చేసుకోమందా? లోకంలో ఎంతటి స్త్రీ అయినా
భర్త బ్రతికుండాలని, తనకు ఐదోతనం ఉండాలని కదూ కోరుకుంటుంది. ఐదోతనం ఉండాలని కోరుకునేటటువంటి ఏ ఆడదైనా భర్తని హలాహలం పుచ్చుకోమంటుందా ఎవరో లోకాల్ని రక్షించడానికి? మరి పార్వతీదేవి ఎలా అందండి ఈ మాట అన్నాడు. సుఖబ్రహ్మ చిన్న చిరునవ్వు నవ్వి అన్నారు, మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకొన్ మృంగమని సర్వమంగళ. ఆసక్తిగా వింటున్నాడు ఏమంటాడో తర్వాతి మాట అని. మృంగెడివాడు విభుండని, ఎవరో తాగుతారు హలాహలమని వినపడిందండి నాకు, మీరు తాగుతారనుకోలేదు అని పార్వతీదేవి అంటుందేమోనన్న అనుమానం నీకు అక్కర్లేదు పరీక్షను మహారాజా. శివుడే తాగుతున్నాడు, వాళ్ళ ఆయనే తాగుతున్నాడని ఆవిడికి తెలుసు. మృంగెడివాడు విభుండని, అది కూడా ఏదో మధురపానీయమో ద్రాక్షపానీయమో తాగుతున్నాడని కాదు, మృంగెడిదియు గరళమనియు విషం తాగుతున్నాడని తెలుసు. ఎవరి కోసం? ఆరోగ్యం కోసం ఏదో కాస్త విషం తాగాడు కాదు. మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్, ఎవరు? ఆయనకి నిరీశ్వరయాగం చేసి వెళ్ళి చెప్పినా ఒప్పుకోకపోతే యోగాగ్నిలో తాను ధ్వంసం అవ్వడానికి కారణమైనటువంటి ఈ దేవతలు ఋషులు, వీళ్ల కోసం తాగుతున్నాడని తెలుసు. మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ. ఇది శివా విశ్వస్య భేషజీ. లోకాల కొరకు శివుణ్ణి శివుడిగానే ఉంచుతుంది తప్ప ఎందుకు ఆ కృతజ్ఞుల కోసం మీరు హలాహలం పుచ్చుకోవడం? ఏ మరి దక్షయజ్ఞానికి ఎందుకు వెళ్ళారు వీళ్ళందరూ? ఆ యజ్ఞముకు అనుగుణగా ఈ విభుద గణంబులర్ది ఏగెదరెదిగో దేవా మనమిపుడతటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా అంది.